హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోలైన్. ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిస్లో 175 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఏపీ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 175 కాన్స్టిట్యుయెన్సీస్ విజన్ యాక్షన్ ప్లాన్ అండర్ స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్ 2047. అలానే ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి కాంట్రాక్ట్ బేసిస్లో యంగ్ ప్రొఫెషనల్స్ అనే డెసిగ్నేషన్తో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. Name of the position, young professional. Number of positions, 175. Job location, assigned constituency, Andhra Pradesh. Mode of recruitment, contractual. Monthly salary వచ్చేసి 60,000. Age limit వచ్చేసి below 40 years as on the date of advertisement. Reporting to constituency nodal officer and planning department. ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద వస్తుందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే MBA కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి. మినిమం 4 years ఆఫ్ రిలవెంట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రిఫర్డ్ స్కిల్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇన్ పాలసీ ఇంప్లిమెంటేషన్, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్ అండ్ గవర్నెన్స్. Familiarity with public administration system, grassroots development and digital governance. Strong interpersonal, analytical and communication skills. Proficiency in Microsoft Office, GIS tools and dashboard applications. Fluency in Telugu and English. నేనైతే ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. నేను వెబ్సైట్ ఒకసారి చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి, ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ అండి. పొజిషన్ నేమ్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. The young professional will serve as a strategic and operational resource for the effective implementation of the constituency vision action plan under the Swarnandhra Vision 2047. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రోగ్రామ్ కింద ఒక్కో కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కో యంగ్ ప్రొఫెషనల్ని వీరు అపాయింట్ చేసుకుంటున్నారు. వీరు కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం వర్క్ చేస్తారు. The YP will also act as the P4 coordinator for the assigned constituency, facilitating convergence among citizens, government and private stakeholders. వీరిని అసైన్ చేసిన కాన్స్టిట్యుయెన్సీలో P4 కోఆర్డినేటర్గా ఉంటూ గవర్నమెంట్కి సిటిజన్స్కి మధ్య ఒక బ్రిడ్జ్లా వర్క్ చేయాలి. The role demands a dynamic, field-ready and mission-driven professional committed to grassroots development and inclusive governance. ఫీల్డ్ రెడీ ఉండాలి. ఫీల్డ్ రెడీ అంటే తరచుగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతూ గ్రాస్ రూట్స్ నుంచి ఆ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తూ ఉండాలి. స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ని సమర్థవంతంగా ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. స్వర్ణాంధ్ర విజన్ 2047కి అనుగుణంగా మీ యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని మీరు అమలు చేస్తూ ఉంటారన్నమాట. P4 కోఆర్డినేషన్. కాన్స్టిట్యుయెన్సీకి P4 కోఆర్డినేటర్గా ఉంటూ కొన్ని ఆర్గనైజేషన్స్కి, ప్రైవేట్ సెక్టార్ ఎంటిటీస్కి, సివిల్ సొసైటీస్కి మధ్య నుండే పార్ట్నర్షిప్స్ని మీరు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ లాగ్ బుక్ని మీరు మెయింటైన్ చేస్తూ పీరియాడికల్గా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు. డేటా డ్రైవిన్ పాలసీ సపోర్ట్ అంటే కీ పర్ఫార్మింగ్ ఇండెక్సెస్ ఉంటాయి కదా, ఆ కీ పర్ఫార్మింగ్ ఇండెక్సెస్ని మీరు చెక్ చేస్తూ డేటాను బేస్ చేసుకొని సజెషన్స్ ఇస్తూ ఉండాలి. స్టేట్ టెక్నికల్ టీమ్తో మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్. మీరు తరచుగా గ్రామ సభలు కండక్ట్ చేస్తూ ఉండాలి. ఆ లోకల్గా పొలిటికల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనూ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో కలిసి మీరు పనిచేస్తూ ఉంటారన్నమాట. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ గవర్నెన్స్ ఇన్నోవేషన్. కొన్ని ఫోకస్డ్ ఏరియాస్లో మీరు ప్రాజెక్ట్ని అయితే ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటారు. మానిటరింగ్ అండ్ ఇవాల్యుయేషన్. కాన్స్టిట్యుయెన్సీ ప్రోగ్రెస్ని మీరు రియల్ టైం KPIతో ట్రాక్ చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి కెపాసిటీ బిల్డింగ్ అండ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. మీరు GSWS టీమ్స్తో, అంటే గ్రామ వార్డు సచివాలయం టీమ్స్తో, ఇంకా లోకల్ అఫీషియల్స్తో వాళ్ళని గైడ్ చేస్తూ కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా అదర్ రెస్పాన్సిబిలిటీస్ అని ఇచ్చారు.
ఇంకా వేరే ఏ ఇతర డ్యూటీస్ అయినా ఉండొచ్చు. అవి కూడా మీకు కాన్స్టిట్యుయెన్సీ నోడల్ ఆఫీసర్ కానీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అసైన్ చేస్తారండి. మంత్లీ శాలరీ వచ్చేసి 60,000 అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అప్లై లింక్ అని ఉంది కదా, లింక్ అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి జాబ్ ఓవర్వ్యూ చూడండి. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ MBA or PG from any of the government recognized university. Minimum 4 years of relevant professional experience ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 40 years ఇచ్చారండి. యాజ్ ఆన్ 1st May. కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 1 year ఉంటుందని ఇచ్చారు. ఇది వచ్చేసి ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండి. ఒకవేళ తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీ పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ చేయొచ్చు. స్కిల్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూడండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. మీ క్వాలిఫికేషన్స్ని బట్టి అండ్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే సెలక్షన్ చేస్తారండి. తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. లాస్ట్ డేట్ చూడండి 13th May. 13th May లోపు అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి.